జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు అయినా, లేదా ఉప ముఖ్యమంత్రి గారు అయినా, లేకుంటే వాళ్ళ బ్యాచ్ అయినా, వాళ్ళ మీడియా, వాళ్ళ పత్రికలైనా పదే పదే నిత్యం చేసే అంటే ఒకే కాంటెక్స్ట్‌లోనే ప్రధానంగా దుష్ప్రచారం ఏంటి? జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారు. జగన్ విధ్వంసం చేశారు. జగన్ సైకో, జగన్ విధ్వంసకారి. మేము ఈ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం. అది ఇది అని చెప్పి. సో, జగన్‌ను ఒక విధ్వంసకారిగా, వీళ్ళను ఒక విజనరీలుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఏ స్పెసిఫిక్ కారణాల మీద బేస్ చేసుకొని వీళ్ళు జగన్‌ని విధ్వంసకారి అంటారో తెలియదు. వేటిని బేస్ చేసుకొని వీళ్ళని విజనరీ అంటారు అన్నది కూడా చెప్పరు. ఈ క్రమంలో తాజాగా పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే వీళ్ళు కంటిన్యూయస్‌గా చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టినట్లు అయింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణలను ప్రశంసించినట్లు కూడా అయింది. జగన్ గారు తీసుకొచ్చిన చాలా కీలక నిర్ణయాలను, తాను అమలు చేసిన కీలక నిర్ణయాలను ఈ ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించుకుంటూ ప్రశంసలు కురిపించింది. ఒకటి ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిళ్ళ గురించి క్లియర్‌గా వివరించారు. ఎంత టెక్నాలజీ వాడారు, ఎంతమంది మ్యాన్ పవర్ వాడారు, ఎంత క్లియర్‌గా చేశారు, ఎన్ని లక్షల భూ కమతాలను రీసర్వే చేశారు. 6,901 గ్రామాల్లో రీసర్వే, 81,00,000 భూ కమతాలను రీసర్వే, 86,000 సరిహద్దులను పరిష్కారం, 15,000 మంది సర్వేయర్లను నియమించారు. రైతులకు పైసా ఖర్చు లేదు. కేంద్ర ఆర్థిక సర్వేలోనే ప్రత్యేకంగా ప్రశంసించారు ఈ అంశాలను. 1.25 కోట్ల సర్వే రాళ్లను పాతించారు. ఇది ఒక మహాయజ్ఞంలో చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పుకున్నప్పుడు దాని మీద చంద్రబాబు నాయుడు గారు ప్లస్ వీళ్ళ తోక పటేల్ వీళ్ళ బ్యాచ్ అంతా కూడా చాలా తీవ్ర స్థాయిలోనే విమర్శలు గుప్పించారు. విమర్శలు కాదు, కని విని ఎరుగని రీతిలో దుష్ప్రచారం చేశారు. కానీ తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఈ అంశాన్ని హై ఎండ్‌లో ప్రశంసించింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆర్బీకేలు, ఈ ఆర్బీకేలను కూడా ఇది గొప్ప విజన్‌గా, సంస్కరణగానే ఆర్థిక సర్వే ప్రశంసించి రైతులకు ఏమంటారు చాలా బ్రహ్మాండమైన మేలు చేస్తుంది అని కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను కల్లాల నుంచే నేరుగా తమకు నచ్చిన ధరకు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ హయాంలో ఈ ఫార్మర్ మార్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కొనుగోలుదారులను రైతులకు పరిచయం చేస్తూ మన పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించేలా ఆంధ్రప్రదేశ్ సర్కార్ దాన్ని తెచ్చింది. సో మండీలు, ఇంతకుముందు మండీలు అనేటివి, మండీలకు ప్రత్యామ్నాయంగా రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులు, ప్రాసెసర్లను అనుసంధానిస్తూ దేశంలో తొలిసారిగా తీసుకొని వచ్చిన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేపట్టేందుకు అప్పుడు వ్యాపారులు కూడా బాగానే ముందుకు వచ్చారు, వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. సో దీన్ని కూడా ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రశంసిస్తూ దళారీల ప్రమేయం ఉండదు, ఎలాంటి ఫీజులు రుసుములు లేకుండా కల్లాల నుంచి అమ్ముకోవచ్చు, ఉత్పత్తి లభ్యత, పంట వివరాలు, నాణ్యత వివరాలను ఈ పోర్టల్లో నమోదు చేస్తే అదే పోర్టల్లో వ్యాపారులు నేరుగా రైతులతో సంప్రదించి కొనుగోలు చేస్తారు. నగదు రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తారు. సో ఈ పోర్టల్ విధానాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించింది కేంద్ర ఆర్థిక సర్వే. అండ్ పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులు, సింగిల్ విండో విధానంలో అనుమతులు, ఆన్లైన్లో భూమి రిజిస్ట్రేషన్, పర్యావరణ అనుమతులు జారీ చేసి పారిశ్రామికవేత్తలను బాగా ప్రోత్సహించారు అని చెప్పి. అండ్ తయారీ రంగంలో మహిళా యాజమాన్యాల సంస్థ, మహిళా యాజమాన్యాలు ఓనర్లుగా ఉన్న సంస్థలు ఏవైతే ఉంటాయో, మహిళలు ఓనర్లుగా ఉన్న సంస్థలు తయారీ రంగంలో వాళ్ళ సత్తా ఏంటో చూపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కారణమైంది అని. దేశంలో మహిళా యాజమాన్యంలోని సంస్థల వాటా పెరుగుతోందని, 2021-22లో 24.2% ఉంటే 23-24లో 26.2%కి పెరిగిందని. అండ్ వైసీపీ అధికారంలో ఉన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కృషి చేశారు అని చెప్పి ఆ కేంద్ర ఆర్థిక సర్వే ప్రస్తావించింది.
మహిళలు యజమానులుగా ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా కీలక నిర్ణయాలను తీసుకుని వాళ్ళను ప్రోత్సహించారు అని చెప్పి కూడా అన్నారు. కోవిడ్ మహమ్మారి తర్వాత విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది అని 2023 గణాంకాలు దీనికి నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయని చెప్పి కూడా కేంద్ర ఆర్థిక సర్వే చాలా విషయాలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలను ప్రశంసించింది. అది దేశం ముందడుగు వేయడానికి ఇటువంటి చాలా విషయాలు దోహదం చేస్తూ ఉన్నాయి అని చెప్పి కూడా కేంద్ర ఆర్థిక సర్వే జగన్ హయాంలో తీసుకొని అమలు చేసిన సంస్కరణలను ప్రశంసించారు. మరి వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం రకరకాలుగా వీళ్ళు ఒకటి దుష్ప్రచారం, 2 లేదు ఇది మా విధానమే అని చెప్పి ఓన్ చేసుకోవడం. సో పదే పదే ఇదే పని చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి కాకుండా మరోసారైనా ప్రజలు నమ్ముతారు. ఏం లేకుండానే ఇన్నిసార్లు చెబుతారా అని ప్రజలు ఏమన్నా అనుమానం వచ్చి నమ్ముతారేమో అని చెప్పి కాన్ఫిడెన్స్ కావచ్చేమో.